ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు సద్విద్య ఉన్నది 40 గ్రంథ పఠనం నుంచి 4వ సూత్రం రూపం గురించి. తాను రూపమైనట్టయిన జగదీశ్వరులను అట్లే కావచ్చును. తాను రూపము కాని ఎడల వాని రూపము ఎవరెట్లు చూడగలరు? కన్ను లేక కనపడుట కలదా? తానే కన్ను, అదియే తుదిలేని కన్ను అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. రూపం అంటే ఏమిటి? మన కంటికి కనపడే ఒక పదార్థం అనగానే దానికి పొడుగు, వెడల్పు, ఎత్తు, కొలతలు ఉంటాయి. ఈ రూపమును కంటి ద్వారా వెలుగు సహాయంతో మనం చూస్తున్నాము. మనకిక్కడ ఒక ప్రశ్న వచ్చింది. ఈశ్వరుడు అనేవారు ఎలా ఉంటారు? అతనికి రూపం ఉన్నదా? ఉంటే ఏ రూపంతో కనిపిస్తారు? ఒకవేళ రూపము లేకపోతే రూపము లేని దానిని మనము చూడలేము. కనుక రూపము ఉన్నదానినే మనము చూడగలుగుతాము. తాను రూపమైనట్లయిన జగదీశ్వరులను అట్లే కావచ్చును. ఇక్కడ తాను అంటే చూచేవాడు. మనము దేనిని చూడవలనన్నా మన కంటితోనే చూడగలుగుతాము. కన్ను లేకపోతే రూపమును చూడలేము. ఆ కన్ను దేహంలోని ఒక ఇంద్రియము. మన రూపము మన దేహంలోనిది. ఆ దేహమునకు ఉన్న కన్ను ద్వారానే దేని రూపానైనా మనము చూడగలుగుతున్నాము. కనుక ఈశ్వరుని చూడవలనంటే ముందుగా మనకు రూపం ఉండి మన కంటి ద్వారా రూపము ఉన్న ఈశ్వరుణ్ణి చూడవచ్చు. ఒకవేళ మనకే రూపం లేకుంటే, అంటే ఇక్కడ తాను రూపం కానట్లయినా వాని రూపంని ఎవరెట్లు చూడగలరు అని అంటున్నారు. తాను అనగా చూచేవాడు. వాడు చూచేవాడు రూపం లేనివాడైతే వాని రూపమును అనగా అంటే ఈశ్వరుని యొక్క రూపమును ఎవరైనా ఎట్లయినా చూడగలుగుతారా? చూడలేరు. ఈశ్వరునికి రూపం ఉందో లేదో అది మనం పక్కన పెడతాం. ముందు చూచేవాడికి రూపం ఉండాలి. చూచేవాడికి రూపం లేకపోతే, కన్ను లేకపోతే చూడటం అనేది ఎలా సంభవమవుతుంది? సంభవము కాదు. కనుక తనకు రూపం లేకపోతే ఈశ్వరుని చూడటం వీలు కాదు అని అంటున్నారు. కన్ను లేక కనబడట కలదా? కనబడదు. మనము చూచుటకు కన్ను ఒకటి ఉండాలి. భౌతికమైన రూపాలను చూచుటకు కూడా మనకు భౌతికమైన ఒక కన్ను ఉండాలి. ఆ కన్ను లేనిచో మనము జగత్తుని చూడలేము. తానే కన్ను. అహంకార రూపమునకు ఉపాధిగా ఉన్న ఈ దేహమునకు గల కన్ను అదే కన్ను, అదే భౌతికమైన కన్ను. ఆ కన్నుకి ఒక పరిమితమైన చూపు ఉంటుంది, కొన్ని హద్దులు ఉంటాయి. ఆ కన్నుకు ఏది అడ్డం వచ్చినా ఆ చూపు అనేది ఆగిపోతుంది. అదియే తుదిలేని కన్ను అంటున్నారు. అది అంటే ఈశ్వరుని కన్ను. అది భౌతికమైన కన్ను కాదు. ఆ కన్ను తుదిలేని కన్ను. ఆ కన్నుకు హద్దులు, ఆటంకాలు లేవు. అది సర్వ చక్షువు. ఇక తాను ఈశ్వరుని చూడదలుచుకున్నప్పుడు, తాను అంటే ఇప్పుడు తనకున్న ఈ శరీరూపమే తానా? అలా అయినచో ఈశ్వరును శరీరూపధారి అయినా అని ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నారు. కావచ్చును, అగుచో కావచ్చును.
ఆయనకు నాకు వలనే శరీరము, అవయవాలు అన్నీ ఉండి ఉంటాయి. కాకపోతే కొంత తేడా ఉంటుందేమో. నేను అల్పరూపుడను అయితే ఆయన మహారూపుడు కావచ్చును. నేను అల్పజ్ఞుడును అయితే ఆయన సర్వజ్ఞుడు కావచ్చును. నేను అవ్యక్త రూపినైతే ఆయన ఈశ్వరుడు అవ్యక్త రూపియే. అంటే ఇంతవరకు తెలుసుకున్న దానిని బట్టి తన రూపమును బట్టియే ఈశ్వరుని రూపం ఉంటుందని తెలుస్తుందే కానీ దాని రూపము ఫలానా విధంగా ఉంటుందని మనం ఇక్కడ నిర్ధారణ కాలేదు. కనుక ముందుగా మనమే మన రూపం ఎలా ఉంటుందో నిర్ధారణ చేసుకోవాలి. అందుకే ఈశ్వరుని తెలుసుకోవటానికి ముందుగా నిన్ను నీవు తెలుసుకో అని మనలను ఈ సూత్రంలో భగవాను హెచ్చరిస్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు సద్విద్య ఉన్నది 40 నుంచి 4వ సూత్రం. రూపము. తాను రూపమైనట్టయిన జగదీశ్వరులను అట్లే కావచ్చును. తాను రూపము కాని ఎడల వాని రూపము ఎవరు ఎట్లు చూడగలరు? కన్ను లేక కనబడుట కలదా? తానే కన్ను, అదియే తుదిలేని కన్ను. చెప్పమ్మా. అంటే తాను అంటే ఇక్కడ చూచేవాడు. ఈ చూచేవాడు తనకి రూపం ఉంది, చూచేవాడికి రూపం ఉంది కాబట్టి అది కంటి ద్వారా, వెలుగు ద్వారా జగత్తును చూస్తున్నాడు, జగదీశ్వరుని చూస్తున్నాడు. తాను రూపము కానేడలా అనంటే ఇప్పుడు మనం దేనినైనా చూడాలంటే ఒక కన్ను ఉండాలి. ఆ కన్ను ఉంటే బట్టే మనల్ని రూపాలను చూస్తున్నాము. కాబట్టి ఏదైనా రూపాలను చూడాలని అంటే రూపం లేకోకుండా, కన్ను లేకోకుండా మనము చూడలేము. కన్ను లేక కనబడుట కలదా అంటున్నారు. అంటే ఇక్కడ ఒక భౌతికమైన కన్ను ఉండి తీరాలి. ఆ భౌతికమైన కన్నుతోనే రూపాలను చూస్తున్నాము, ప్రపంచాన్ని చూస్తున్నాము. అది తానే కన్ను అంటున్నారు. అంటే భౌతికమైన కన్ను. దానికి ఆ భౌతికమైన కన్నుకి ఒక పరిమితులున్నాయి, హద్దులున్నాయి అన్నమాట. కానీ అదియే తుదిలేని కన్ను అంటే అది సర్వచక్షువు అని అంటేనక అది ఈశ్వరుని కన్ను. దానికి హద్దులు, పరిమితులు ఏవి లేవు. అదే ఆ కన్ను ద్వారా అంటే ఆ వెలుగు ద్వారానే మనం చూడగలుగుతున్నామే కానీ ఒక భౌతికమైన కన్నుతో మనం ఈ ప్రపంచాన్ని, రూపాన్ని మనం చూడట్లేదు అని చెప్తున్నారు గురుగారు. గురువుగారు, రూపం అంటే ఏంటో చెప్పు. అంటే ఇక్కడ తాను రూపము అయినట్లయినా జగదీశ్వరును అట్లనే కావచ్చును అంటున్నారు గురువుగారు. అంటే ఇక్కడ అంటే వీడికి ఎప్పుడైతే అంటే ఈ మాయలో ప్రతి ఒక్కరికి నేనంటే దేహము అన్న భావన, ఈ దేహాత్మ బుద్ధి కలిగినప్పుడు అంటే అక్కడ నామము రూపముతో వీడు తాదాప్యము చెందాడు. అంటే ఇక్కడ నామము అంటే పేరని కాదు, ఆలోచన. నేను అంటే ఒక దేహము అన్న భావన ఎప్పుడైతే ఆ ఆలోచన, ఆ నామము కలిగిందో వెంటనే వాడు ఒక రూపాన్ని ధరించి, నేనంటే దేహదారిని, దేహాన్ని ధరించిన వాడిని అని వాడు ఆ రూపంతో, నేనంటే ఆకారంతో చెందిన వాడిని అని దాంతో తాదాప్యం చెందుతాడు. ఎప్పుడైతే వీడు నిద్ర నుంచి మేల్కొంగానే ఈ నామరూపాలతో నేనంటే దేహదారిని, దేహాత్మ బుద్ధి కలిగిన వాడిని, దేహమే ఆత్మ బుద్ధి కలిగిన వాడిని, ఈ రూపము ధరించిన వాడిని అన్న భావన, ఆ నామము ఆలోచన వచ్చి చేరినప్పుడు వీడికి అన్యత్వం ఏర్పడింది. అక్కడే వాడికి ఆ భేద దృష్టి ఏర్పడింది. ఇంకా అంటే ఎప్పుడైతే వీడు రూపము అనుకున్నాడో ఇతరులను కూడా వాడు ఆ యొక్క దృశ్యాలను కూడా అలానే రూపాలుగానే భావిస్తాడు. ఎందుకంటే వీడు రూపం అనుకున్నాడు కాబట్టి ఇతరులను కూడా ఆ లింగ భేదం చూస్తాడు. స్త్రీ అని, పురుషుడని వాళ్ళల్లో భేద దృష్టి ఏర్పడింది. అక్కడే అన్యత్వం ఏర్పడింది. కాబట్టి ఇక్కడ
ఆ రూపము తాను రూపము అయినట్లయినా జగదీశ్వరులను అట్లానే కావచ్చును అంటున్నాడు. అంటే వీడు రూపం అనుకుంటున్నాడు. అక్కడే అక్కడే ఇది మిస్టేక్ జరిగింది. ఈ నేను పుట్టినప్పుడే భగవాన్ అంటారు కదా! ఈ నేను గనక లేస్తే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఒకేసారి ఒకే నిమిషాన పుడతారు. ఒకేసారి మళ్ళీ అంతరించిపోతారు. అంటే ఇది లేచినప్పుడు వాడికి ఆ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అన్యత్వంగా ఆ రూపాల్ని, ఆ దృశ్యాల్ని గ్రహిస్తున్నాడు. తనకి ఆ అన్యత్వ ఆ భేద దృష్టితో అంటే నేనంటే దేహము అన్న భావన కలిగినప్పుడు తన ఆ రూపానికి పరిమితమై నేనంటే దేహదారిని అనుకున్నప్పుడు ఇక మిగిలిన వాడు కూడా ఆ రూపాలుగానే భగవంతుడు కూడా ఒక సాకారుడుగానే పూజిస్తాడు. ఇతరులను కూడా ఆ రూపాలుగానే భావిస్తాడు. ఆ రూపాల్ని ఎలా చూస్తున్నాడు మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు? అంటే ఇప్పుడు ఏదన్నా ఒక దృశ్యము ఉంది అంటే గురువుగారు ఒక దృశ్యము మనము చూడాలి అంటే మనకొక మనం ఈ కన్నుతో చూస్తున్నాడు వీడు. ఈ కన్నుని ఆధారం చేసుకొని ఆ ప్రపంచంలో ఉన్న జీవుణ్ణి గాని, ఈశ్వరుని కానీ, ప్రపంచంలో ఉన్న దృశ్యాలను కానీ, ఈ కన్నుని ఆధారం చేసుకొని చూస్తున్నాడు. కన్నుతో చూస్తున్నాడు. ఈ కన్ను తనంతట తాను చూడగలుగుతుందా? చూడలేదు. మీరంటారు కదా! కన్నును తీసి పక్కన పెడితే అది చూడలేదు. జడమైన దేహము, జడమైన కన్ను చూడలేదు. అంటే భగవాన్ అంటారు కదా! ఈ స్థూల దేహం లేకుండా ఈ స్థూల జగత్తును చూసిన వారెవరున్నారా అంటారు కదా! అంటే ఈ ఈ కన్ను ఉండబట్టి అంటే ఈ కన్నుతో వాడు ఆ దృశ్యాన్ని చూసి తెలుసుకుంటున్నాడు. ఈ కన్ను జడ పదార్థము. అది కన్ను తనంతట తానుగా చూడలేదు. మరి ఎవరు చూస్తున్నారు? అంటే ఈ దేహాత్మ బుద్ధి గల ఈ మనస్సు చూస్తుంది. అంటే ఈ కన్నుకి ఆధారం మళ్ళీ ఈ మనస్సే. అంటే ఈ మనస్సు అంటే ఇప్పుడు అక్కడ బయట ఉన్న సూర్యుని ఇప్పుడు చీకటిలో ఎవడు దాన్ని ఏ వస్తువునైనా గుర్తించలేడు. ఆ కన్నుకి ఆ సూర్యుని యొక్క ప్రకాశంలో ఒక వస్తువుని గుర్తిస్తున్నాడు. ఆ కన్నుకు ఆ ప్రకాశం ఉంది బయట. ఆ బాహ్య చక్షువులతో చూస్తున్నాడు. కానీ ఆ బాహ్య చక్షువులతో చూసేది ఎవరు? ఈ మనస్సు. మనస్సు జడ పదార్థము. అది తనంతట తాను చూడగలుగుతుందా? ఈ జడమైన దేహం ఎట్టయితే చూడలేదో ఆ కన్ను ద్వారా చూసే ఈ మనస్సు కూడా జడమైనది. కాబట్టి దానికి కూడా ఒక శక్తి కావాలి. ఒక చైతన్యం కావాలి. అది ఏంటి? కన్నుకు కన్నైన కన్ను. అదే ఆత్మ. అదే ఆత్మచక్షువులు. అదే బాహ్య జ్ఞాన చక్షువులు అంటారు. కాబట్టి ఇక్కడ తాను రూపము అయినట్లయినా జగదీశ్వరుని అట్లానే కావచ్చును. అంటే వాడు ఆ దృశ్యాల్ని జగత్తును, ఈశ్వరును చూసి ఆ దృశ్యాన్ని తెలుసుకుంటున్నాడంటే దానికి కారణము ఆ కన్ను ద్వారా, ఆ బాహ్య చక్షువుల ద్వారా చూస్తున్నాడు. బాహ్య చక్షువులు తనంతట తాను చూడలేదు కాబట్టి, అది జడమైన పదార్థం కాబట్టి, ఈ మనస్సు ద్వారా చూస్తున్నాడు. మరి మనస్సు కూడా జడమైంది కాబట్టి, ఈ మనస్సుకి ఈ చైతన్యాన్ని ఇచ్చేది ఎవరు అంటే కన్నుకు కన్నైనది ఆత్మ. అదే అంటారు మన భగవాన్ కూడా కన్నుకు కన్నయి కనులేక కనునిను గనువారు గను అరుణాచల అంటారు కదా గురువుగారు. అంటే నాకు నువ్వు కంటి చూపువు, అది దానంతట అది చూడలేదు. చూసే శక్తి కళ్ళకు ఇచ్చింది ఆత్మగా ఉన్న నువ్వే కదయ్యా! చూపుకి మూలం నువ్వే. ఆత్మజ్ఞానం అనే కన్ను ద్వారా నిన్ను చూస్తున్నా. అంటే కంటికి వెలుగైన కన్నువై కన్ను లేకనే సకలము చూడగలిగిన నిన్ను చూడగల వారెవరు చూడుము అరుణాచల అంటారు. అంటే అదే ఇక్కడ భగవాన్ మనకి ఇక్కడ దీంతో కూడా చెప్తున్నారు. అంటే కన్ను లేక కనబరుట కలదా? ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా గుడ్డివాడు ఉంటే వాడు గుడ్డివాడు కన్నుతో చూడలేడు. అంతా చీకటిగా ఉంటుంది. ఏది చూడాలనే కన్ను ఆధారం. అటువంటి ఆ కన్ను లేక కనబడే వాడెవరు? కన్ను లేక కనుబరుట కలదా అంటారు. అంటే ఈ కన్ను అనేది ఇక్కడ బాహ్యమైన కన్ను కాదు ఇక్కడ. ఆత్మ జ్ఞాన చక్షువులు ఉండబట్టి అది దాని ఆధారంతోనే అది మూలము. అదే ఆ మూలాన్ని ఆధారం చేసుకొని అది తన్ను తాను స్వయం ప్రకాశమై ఈ మనస్సును ప్రకాశింపజేస్తుంది. ఈ మనస్సు ఏం చేస్తుంది? ఈ కంటిని ప్రకాశింపజేస్తుంది. ఈ కన్ను ఆ బాహ్యమైన వస్తువుల్ని చూసి అది గ్రహిస్తుంది. అంటే ఇక్కడ ఈ ఈ ఈ బాహ్య కంటికి ఆధారం మనస్సు అయితే, మనస్సుకి ఆధారము కంటికి కన్నైన ఆత్మ. అది ఇక్కడ చెప్తున్నారు గురువుగారు. కాబట్టి తాను రూపం అయ్యాడు కాబట్టి జీవ జగత్ ఈశ్వరులు కూడా రూపాలుగానే భావిస్తున్నాడు. తాను రూపము కాని ఎడల వాని రూపమును ఎవరు ఎట్లు చూడగలరు?
ఇప్పుడు దేహదారి, ఇప్పుడు ఈ మనస్సుకి ఈ దేహాన్ని ధరించిన వాడు అనుకుంటున్నాడు కాబట్టి అది వాడు కంటి ద్వారా అన్ని చూసి తెలుసుకుంటున్నాడు. మరి తాను రూపము కాని వాడి ఎడల, రూపము లేనివాడు, నిరాకారుడైన వాడు, వాడికి వాడికి ఏమైనా దేహం ధరించిన వాడా? నిరాకారమైన ఆత్మ కాదు కదా! అటువంటి నిరాకారమైన ఆ రూపము లేని వాడికి వాని రూపంని ఎవరెట్లా చూడగలరు? అంటే వాడిని చూసేవాడు ఎవడున్నాడు? ఇక్కడ వీడికి అంతా అన్యత్వం ఏర్పడుతుంది కాబట్టి వీడు దృశ్యాలు ఉంది, అక్కడ దృశ్యము ఉంది, చూచేవాడు ఉన్నాడు. చూడబడేది ఉంది, చూడబడేవాడు ఉన్నాడు. కానీ రూపము లేని వాడికి, ఆ దేహము లేని వాడికి ఇంక ఆ నిరాకారమైన ఆత్మకి దేహంతో ఏం పని? ఇంద్రియాలతో ఏం పని? బాహ్య కంటితో ఏం పని? కాబట్టి అటువంటి రూపాన్ని ఎవరు ఎట్లు చూడగలరు? చూడలేం కదా! ఇప్పుడు కన్నుని మనం బయట వస్తున్న దృశ్యాన్ని చూస్తున్నట్టు ఆత్మని చూడలేము. ఇంద్రియాలతో అనుభవించినట్టు ఆత్మని అనుభవించలేము. మనం బయట దృశ్యాన్ని తెలుసుకుంటున్నట్టు ఆత్మని తెలుసుకోలేము. అటువంటి నిరాకారమైన కన్నుకి కన్నైన ఈ ఈ మూలాన్ని ఎవరు ఎట్లా చూడగలరు? కాబట్టి అటువంటి అక్కడ చూసేవాడు లేడు, చూడబడేది లేదు. అది ఏకము, అద్వయము. అది తన్ను తాను చూసుకుంటుంది. జ్ఞాన వృత్తి చేత జ్ఞాన చక్షువులు, అక్కడ జ్ఞాన చక్షువులు అంటే జ్ఞాన వృత్తి. ఆ జ్ఞాన వృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ ఉంటుంది. అది తన్ను తాను తెలుసుకుంటూ ఉంటుంది. ఈ మనస్సుకి ఆధారంగా ఉన్నది. ఈ మనస్సుకి ఈ ఈ ఈ బాహ్య చక్షువులకి మళ్ళీ ఈ మనస్సు ఆధారం. కాబట్టి తన్ను తాను ఇక్కడ మళ్ళీ అదే అంటారు. తాను రూపము కాని ఎడల వాని రూపమును ఎవరెట్టు చూడగలరు? వాడిని ఎవరు చూడలేరు. ఎందుకంటే అక్కడ చూడబడేది లేదు, చూసేది లేదు, రెండవది లేదు. అక్కడ కేవలం ఉండేది తన్ను తానే ఉంటుంది కాబట్టి అక్కడ రెండవ వస్తువు లేదు కాబట్టి తన కన్నే అక్కడ మళ్ళీ తన కన్ను అంటే ఇక్కడ బాహ్యమైన కన్ను కాదు, ఇక్కడ జ్ఞాన చక్షువు అంటే తన్ను తాను తెలుసుకుంటుంది జ్ఞాన వృత్తి చేత. అదే అసలైన కన్ను, అదే తుది కన్ను. ఎందుకంటే తుది కన్ను అంటున్నారు, ఎందుకంటే దాన్ని తెలుసుకునే మళ్ళీ వేరే దాన్ని ప్రకాశింపజేసే జ్ఞానం ఇంకొకటి లేదు. అదే తుది అయిన కన్ను. ఆ తుది అయిన కన్నుని ప్రకాశింపచేసే ఇంకొక కన్ను లేదు. అంటే ఆత్మని ప్రకాశింపచేసే రెండవ ఎరుక గాని, రెండవ జ్ఞానం గాని, రెండవ ఉనికి గాని లేదు. అదే తుది అయిన కన్ను, అదే మూలమైన కన్ను. ఆ మూలంలో ఉన్న వాడికి, ఇక ఆత్మలో సంసితుడైన వాడికి ఇక దృశ్యాలతో ఏం పని, లేకపోతే అక్కడ దేహంతో ఏం పని, బాహ్యమైన కన్నుతో ఏం పని, ఇంద్రియాలతో ఏం పని? అక్కడ అక్కడ రెండవది లేదు కదా! అంటే వాడు ఆత్మలో సంసితుడైన వాడికి ప్రపంచము ఒకవేళ ఆ దగ్ధబీజ మనస్సుతో బయటకొచ్చినా సరే వాడు ఏం చెప్తాడు? ప్రపంచం విడిగా ఉందని చెప్తాడా? చెప్పట్లా. భగవాన్ కూడా ఏం చెప్తున్నాడు? ప్రపంచము ఆత్మే, దేహము ఆత్మే, ఈశ్వరుడు ఆత్మే, ఇదంతా ఆత్మలోనిదే అన్నాడు. అంటే ఆ కన్నే ఏదైతే మూలమైన కన్నుగా ఉన్నదో ఆ కన్ను తన్ను తాను చూసుకుంటూ ఉంది. ప్రపంచాన్ని కూడా విడిగా చూడట్ల. అక్కడ దృశ్యంగా లేదు. అక్కడ ఆత్మలో సంసితులైన వాడికి దగ్ధబీజ మనస్సుతో బయటకొచ్చి ఆ కన్నుతో, ఆ జ్ఞాన చక్షువులతో ఏం చెప్తాడు? ఇది కూడా జ్ఞానమయ్యవే, దేహము జ్ఞానమే, ఆత్మ ప్రపంచము జ్ఞానమే, ఈశ్వరుడు జ్ఞానమే, జీవ జగత్ ఈశ్వరుడు కూడా ఆత్మలోని వాడివే అని చెప్తాడు. అంటే అక్కడ విడిగా లేదు. ఇంకా దృశ్యాలు లేవు కదా! ఇంకా దృశ్యము లేదు, చూచేవాడు లేడు, చూడబడేది లేదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే కన్ను లేక కనబడట కలదా? అంటే ఆ కన్ను ఎవరైనా గుడ్డివాడికి చూడలేడు కాబట్టి, గుడ్డివాడు కన్ను లేక చీకటిలో అంధకారంగా కనిపిస్తుంది కాబట్టి వాడికి చూపు ఎవరైనా ఏదో చూడాలన్నా కన్ను ఆధారం. అటువంటి కన్నుకి కన్నైన ఆత్మ ఆధారం ఉండబట్టి అది లేక ఎవడన్నా చూడగలడా? ఎవరు చూడలేరు. ఆ మూలము ఆధారంతోనే ఈ మనస్సు, ఈ బాహ్యం అనే నేత్రం ఆధారం చేసుకొని అన్నిటినీ గుర్తిస్తుంది. అదే తానే కన్ను, అదియే తుదిలేని కన్ను అంటున్నారు భగవాన్ ఇక్కడ. కాబట్టి ఆ తుదిలేని కన్ను, మళ్ళీ ఆ తుదిలేని కన్ను అదే, ఆ కన్నును తెలుసుకుని ఇంకొక కన్ను లేదు. అంటే ఆత్మని వ్యక్తపరిచే ఇంకొక ఆత్మ కానీ, ఇంకొక ఎరుక కానీ, రెండవ ఆత్మ కానీ, రెండవ ఎరుక కానీ లేదు. అదే స్వయం ప్రకాశమై ఉన్నది. అదే తన్ను తాను తెలుసుకుంటూ తన కన్నుతో, అంటే ఇక్కడ కన్నంటే ఒక బాహ్య నేత్రం కాదు, అది జ్ఞాన చక్షువు, జ్ఞాన వృత్తి. ఆ జ్ఞాన వృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ ఈ మనస్సుకి ఈ అన్నిటికీ ఆధారంగా ఉన్నది. కాబట్టి అసలైన కన్ను అది. కంటికి వెలుగైన కన్నువై కన్ను లేకనే సకలము చూడగలిగిన నిన్ను చూడగల వారెవరు అంటారు.
కాబట్టి అటువంటి ఆత్మని, అటువంటి వారిని ఎవరు ఈ బాహ్య నేత్రములతో మనం అందుకోగలమా? ఈ ఇంద్రియాలతో మనం తెలుసుకోగలమా? ఈ బుద్ధి సూక్ష్మతతో మనం ఆత్మని తెలుసుకోగలమా? కాబట్టి నువ్వు తెలుసుకోలేవు. ఆత్మలో సంసితులైన ఇక్కడ మళ్ళీ అటువంటి వారిని ఎవరు చూడలేరు. కాబట్టి ఆ కన్నుగా ఉన్నవాడు బయటకొచ్చి ఏం చెప్తాడు? మళ్ళీ ప్రపంచము ఆత్మే, ఈశ్వరుడు ఆత్మే, శరీరము ఆత్మే అని చెప్తాడే తప్ప, నాకు విడిగా ఈశ్వరుడు ఉన్నాడు, నాకు విడిగా ప్రపంచం ఉంది, నాకు విడిగా దేహము ఉంది అని ఎవరు చెప్పరు. భగవాన్ చెప్పినా, గురువు గారు చెప్పినా ఇదంతా ఆత్మలోనిదే అని చెప్తున్నారే తప్ప, ఆత్మకు విడిగా అన్యత్వం లేదు కదా. అక్కడ దృశ్యము లేదు, దృశ్యము లేదు, చూచేవాడు లేడు, చూడబడేది లేదు. తనకన్నే, తన జ్ఞాన చక్షువులతో తను తాను తెలుసుకుంటూ అది నిరాకారంగా ఈ ఘనాతి ఘనంగా ఈ సృష్టికి ఇటువంటి బాహ్య నేత్రానికి ఆధారమై ఉంది. అది కంటికి వెలుగైన కన్నువి అని ఇక్కడ మనకి చెప్తున్నారు గురుగారు. శ్రీనివాసరావు గారు చెప్పండి. అహంకారం తల ఎత్తున సర్వము తల ఎత్తున ఉంటారు కాబట్టి ఈ భౌతిక దేహంతో స్థూల దేహంతో స్థూల జగత్తును చూస్తున్నాం, అప్పుడు అన్నీ కనపడుతున్నాయి. కానీ ఆత్మగా ఉన్నప్పుడు ఆత్మ ఎప్పుడు కూడా ఆత్మ ఒకటే ఉంటుంది, అన్యత్వం చూడదు, అనత్యాన్ని గుర్తించదు. ఆ కారణంగా త్రిపుటి అన్నది ఇందాక మనం అనుకున్నట్టు చూసేవాడు, చూడబడేది, చూడటం ఇవన్నీ లేదు. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, చెట్లు నరకటం అసత్యమైతే గొడ్డలు సత్యం ఎట్లా అవుతుంది అని. ఇక్కడ కూడా అసలు అన్యత్వం లేదు గుర్రం అంటుంటే మళ్ళీ కొత్తగా జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఎక్కడి నుంచి వస్తాడు? కళల్లో అయితే ఆ స్థితిలో అది సత్యము అని ఎట్లా అనుకుంటున్నాము, ఇక్కడ కూడా ఇది సత్యము అనుకుంటున్నాం. ఆ స్థితిలో ఇదే సత్యము, ఈ స్థితిలో అదే అసత్యము. అంటే ఈ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనేది కేవలం స్థూల జగత్తుకు మాత్రమే, స్థూల శరీరానికి మాత్రమే కనపడుతున్నాయి. విచారించి చూస్తే అక్కడ ఇదంతా కూడా కేవలం భ్రాంతి, ఆలోచన మాత్రమే. ఆ కారణంగా వీటికి ఉనికి లేదు, స్వయం శక్తి చాలకమైనటువంటి కావు. ఇవి ఒక ఉच्चతర శక్తికి లోబడి దాని యొక్క ఇదిలో పని చేస్తూ ఉంటాయి తప్ప వీటికి స్వతంత్రత లేదు. కాబట్టి ఇవి లేవనే చెప్పుకుంటాము. లేని వాటిగానే గుర్తించాలి. ఉన్నది ఒకటే వస్తువు, అది మాత్రమే ఉంది. అది తను తాను చూసుకుంటుంది, దేన్ని చూడదు, దేన్ని గుర్తించదు. ఈ చూసేవాడు ఉన్నాడా లేదా, ఇది ఎవరికి కనపడుతుంది అని విచారించినప్పుడు వీడే హుళక్కి, వీడే ఉండడు. ఎప్పుడైతే ఇతను ఉండడు అన్నది తెలిసిందో, ఇతనే లేనప్పుడు ప్రపంచం వరకు ఇతను ఉంటేనే, ఇతని రెఫరెన్స్ తోనే ప్రపంచం, ఇతని వ్యక్తిత్వం యొక్క రెఫరెన్స్ తోనే ప్రపంచము, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు వస్తున్నారు తప్ప ఇతనే లేకపోతే అవి లేవు. ఇది ఇందులో భగవాన్ చెప్పింది అని నాకు అర్థమైంది. శరీరమే లేదంటుంటే ఇక్కడ చూసే కన్ను ఎక్కడుంది? శరీరం అంటే కన్ను, మిగతా అవయవాలు అన్ని వస్తాయి, ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్ని. అదే లేకపోతే ఇవన్నీ ఏమీ లేవు. ఉన్నది ఒకటే బ్రహ్మ పదార్థం, ఉచిత శక్తి, ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం, అది మాత్రమే ఉంది. తుది లేని కన్ను అంటే అవును, అనంతం అద్వయం. ఇందాక మన రవికుమార్ చెప్పినట్టు అద్వయం రెండోది లేదు, అది మాత్రమే ఉంది, అది ఒక్కటే ఉన్నది. ఇక్కడ మిగతాదంతా కూడా కేవలం భ్రాంతి మాత్రమే, మాయా. ఇదంతా ఎవరు చూస్తున్నారు నాయన రవి? మాయా జీవుడే. గురుగారు, ఈ భ్రాంతిలో ఉన్న ఈ జీవుడే, అంటే ఆ ఆత్మని కన్నైనా ఆధారం చేసుకొని చూస్తున్నాడు గురువు గారు. ఆధారం చేసుకున్నట్టు తెలుసునా? తెలియదు కదా గురువు గారు. మరి తెలియకపోతే నేను చూస్తున్నాను ఎట్లా అంటావు? దేవ కూడా ఆత్మని ఎలా చెప్పగలిగాడు? జగత్తు ఆత్మని ఎలా చెప్పగలిగాడు? కాబట్టి తుది లేని కన్ను నేను ఎలా అర్థం చేసుకుంటాను? తుది లేదంటే దానికి మొదలు కూడా లేదనేక. దానికి ఆది అంతము లేవు, ఎప్పుడూ ఉండేది అది.
ఆ ఉండేది ఎలా తెలుస్తుంది జీవుడికి? ఎంతసేపటికి దానితో మమేకం అయిపోతాడు. ఎప్పుడైతే విచారం చేసి ఇదంతా భ్రాంతి అని, ఇదంతా తన యొక్క కల్పన అని తెలుసుకున్నప్పుడు, ఉన్న వస్తువుతో తాను ఏకమైపోయినప్పుడు రెండోది లేదు, ఉన్నది ఒకటే నేను కూడా అందులోనే. అది విన్నా ఇంకోటి లేదు, అది మాత్రమే ఉన్నది. ఈ ప్రపంచం అదే, జీవుడు అదే, జగత్తు అదే, ఈశ్వరుడు అదే, అన్నీ కూడా అదే. అందులోనే లేనైపోయి, అందులోనే పుట్టి అందులోనే లేనవుతాయి. ఇక్కడ ఎవరిని చేయి జగం జనించు జగమని లోపలని పోతన గారి పద్యం అంటే అట్లాగా అందులోనే పుట్టి అందులోనే మన సముద్రంలోనే కెరటాలు పుట్టి సముద్రంలోనే లయం అయినట్టు మనసులోనే జగత్తు సృష్టింపబడుతుంది, మనసులోనే లయం అయిపోతుంది. ఈ మనసు ఉందంటే మనసే లేదు. అయితే ఎవరు ఎవరిని చూడాలి, ఎవరు ఎవరిని గుర్తించాలి? లేనటువంటి అహంకారము ఆత్మని గుర్తించగలదా? ఆత్మ గుర్తించే శక్తి మనసుకు లేదు, జీవుడికి లేదు. పరమతత్వంతో ఉన్న జీవుడికి వ్యక్తిత్వానికి లేదు. ఒకవేళ ఉన్నట్టయితే ఆత్మ కన్నా ఇది గొప్పదై కూర్చుంటుంది. అలాగా దానికన్నా గొప్ప శక్తి ఇది లేదు వస్తువు కానీ, దాన్ని తెలుసుకునేది కానీ చూడగలిగేది లేదు. జీవుడికి ఒక జ్ఞానం ఉన్నదని తెలియదు. మహర్షి ఎంత చెప్పినా ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఆత్మ అంటే ఏంటో జీవుడికి తెలియదు. ఎంతసేపటికి దేహము, జగత్తు, సంసారము, అంచే చెడు తనలో ఉన్నదే చూస్తాడు తప్ప ఇంకొకటి కాదు. ముఖ్యంగా నేను చూస్తున్నాను అన్నప్పుడు ఒక ఉపాధితో ఉంటాడు, దేహంతోనే ఉంటాడు. కానీ దేహముతో కలవడు. ఈ మాయా నేను కూడా. ఒక్కసారి మళ్ళీ చదువమ్మా. తాను రూపమైనట్టయిన జగదీశ్వరులను అట్లాగా కావచ్చును. తాను రూపమైన అంటే అర్థం ఏంటి? నీవే కనుక దేహమైతే గురుగారు నీలాగే ఇతరులు దైవము చూడవచ్చు. అందుకే నువ్వు దేహమా? దేహమే గురుగారు. అంటే దేహం కాదు, అంటే అది ఇప్పుడు అదే కాదు. అలా కాదు గురుగారు. ఇప్పుడు దేహము కాదు అని నేను ఎప్పుడు నేను సత్యము తెలిసినప్పుడు కదా నేను చెప్పగలుగుతాను. సత్యము నీకు తెలుస్తుందా? తెలియదు. మరి తెలియనప్పుడు సత్యం తెలుస్తుందే మాట్లాడతాను మనిషిలాగంటే అలా ఇప్పుడు దేహం కాదని తెలుస్తుంది. ఇప్పుడు ఎప్పుడు నేను కలలో కల కనేటప్పుడు బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అలాగే జాగ్రత్త అవస్థలో కూడా ఆలోచనల రూపంగా ఎక్కడో దూర ప్రదేశాలకు వెళ్తుంది. మళ్ళా ఆలోచన వస్తుంది. అప్పుడు చూసినప్పుడు అది ఆలోచన వెళ్తా ఉంది కానీ దేహం జాగ్రత్త అవస్థలు కూడా ఇక్కడే ఉంది. కానీ అది పూర్తిగా నేను దేహము కాదు అని చెప్పేసని అది పూర్తిగా నేను కొట్టిపడడానికి సత్యము ప్రకాశించినప్పుడే కదా, అది రూఢి అయినప్పుడే కదా గురుగారు అది. ఎవరికి రూఢి కావాలి? జీవుడికి కాదు, జీవుడికి కాదు. అప్పుడు ఉపయోగం ఏంటి నీ స్టేట్మెంట్? రూఢి అంటున్నావు. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు నేను దేహం కాదని చెప్పుకోవడానికి ఇప్పుడు ఈ సూచనల ద్వారా చెప్పుకోవడానికి చెప్తున్నాను. కానీ నేను దేహం కానంత మాత్రాన నాకు శరీర బాధలు వచ్చినప్పుడు నా దేహంతోనే బాధపడుతున్నాను కదా. నేను దేహంతో అది దేహం అనుకోనే నేను బాధపడుతున్నాను, సంతోషపడుతున్నాను. గురించి కాదు ఇక్కడ పాయింట్. గురువు గారు రూపమా అరూపమా? అరూపం. చూచే అరూపమైతే మరి ఇప్పుడు మాట్లాడేది ఎవరు?
ఆ గురువుగారు. మాట్లాడుతుంది. మాట్లాడదు. ఇక్కడ ఏమంటున్నారు మహర్షి, నీవు కనుక రూపమైతే, నీకు కనుక ఆకారం ఉంటే, దైవానికి ఇతరులకి కూడా ఆకారం ఉంటాయి. ఆకారం చూచేది ఎవరు? ఈ మనస్సే. నేను అంటాం. ఆ నేను ఆకారమా నిరాకారమా? అది నిరాకారం. అది నిరాకారం అయితే ఆకారాలు చూస్తున్నావుగా. అవును గురుగారు. అంటే అది నిరాకారం. అది అంటే ఒక్కోసారి నిద్రలో అది నిరాకారం కనపడదు, నిద్రలో సుషుప్తిలో కనపడదు, కానీ ఆకారం ఉన్నట్లు కనపడతా ఉంది కదా, కనపడేటట్లు చేస్తా ఉంది, భ్రమ కల్పిస్తా ఉంది. ఇక్కడ నిద్ర గురించి మాట్లాడటం లేదు. ఆ గురుగారు. నీవు రూపమా అరూపమా? అయితే జగదీశ్వరుని జగత్తు చూస్తున్నాను. వాళ్ళు ఉన్నట్టుగా భావిస్తున్నాను. ఆ గురుగారు. అవును. ఇంకో సెంటెన్స్ ఏమంటున్నారు? నేను రూపం లేకపోతే రూపం చూసేది ఎవరు? అదేనా? చదువు ఇంకోసారి. ఆ గురుగారు. తాను రూపము కాని ఎడల వాని రూపము ఎవరెట్లు చూడగలరు? దట్ ఈస్ ది పాయింట్. ఇది ముందు తేలిపోవాలి. ఎంతసేపటికి గుళ్ళు గోపురాలు తిరుగుతున్నావు, దేవుడు అంటావు, ఇదంటావు, ఈ ఆకారం అంటావు, ఆ ఆకారం అంటావు. నీవు దేహాత్మబుద్ధితో రూపం అనుకుంటున్నావు కాబట్టి అవును అది చూస్తుందా. మరి రూపాలు నీకు మరి ఆకారం లేదు గురుగారు. మరి లేనప్పుడు ఆకారం చూచేది ఎవరు? చూస్తున్నావుగా. చూస్తున్నది ఈ అహంకారం. చూస్తున్నది అహంకారం. ఎవరు చూస్తున్నారు? అహంకారం గురుగారు. మనస్సు. లేదంటే ఉంటేగా. లేనప్పుడు ఎవరు చూస్తున్నారు? లేనప్పుడు చూసేది అహంకారం. లేనప్పుడు చూసేది ఆ జ్ఞాన సర్వచక్షు అని అంటున్నారు. ఆత్మనే చూస్తుంది. ఆత్మ అంటే ఎవరికి తెలియదు. ఆ గురువు గారు. ఆత్మ కూడా ఒక మానసికమైన ప్రొజెక్షన్. అది ఎవరు చూడలేరు, చెప్పలేరు కూడా. ఇక్కడ విశేషం ఏంటి? ఎవరు చూస్తున్నారు? రూపమా అరూపమా? నీవు కనుక అరూపమైతే ఎవరు చూస్తున్నారు? అంతేనా? చూడు సరే. తాను రూపము కాని ఎడల వాని రూపము ఎవరెట్లు చూడగలరు? కన్ను లేక కనబడుట కలదా? తానే కన్ను. అంతా ఎప్పుడు చూస్తున్నావు? కంటితో చూస్తున్నాను. కన్ను లేకపోతే చూడలేదు, బాగానే ఉంది. చూచేది కన్ను వెనకాల ఉన్న జ్ఞానమా? కన్ను వెనకాల ఉన్న జ్ఞానం గురుగారు. అది నీకు తెలుసునా? తెలియదు. ఆ గురుగారు తెలియదు. ఇప్పుడు దేహము లేక జగత్తును చూసిన వాళ్ళు ఉన్నారా అన్నాడు. చూడమంటే కంటితోనేగా. అవును గురుగారు. కాబట్టి చూచే కన్ను చూడగలదా? చూడలేదు. చివరి ఏమంటున్నారు చూడు సెంటెన్స్. అది ఏ తుదిలేని కన్ను. ఏదైతే సర్వాన్ని చూస్తుందో
అక్కడ కన్ను కాదు, దేహం కాదు, జ్ఞానమే జ్ఞానమే చూస్తా ఉంది. దాని ఆధారంగా చూస్తుంది. జ్ఞానం చూడదు మళ్ళీ. ఆ గురుగారు. అవునవును. జ్ఞానం దేన్ని చూడదు. తుది లేని కన్ను, మొదలు లేని కన్ను, ఉన్నానన్న ఎరుక అది దేనిని చూడదు. ఇక్కడ నీవు దేహాత్మ బుద్ధితో నేనంటే దేహమని ఇంద్రియాలతో పరోక్షంగా ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని అభాసకాంతిలో చూస్తున్నాను. అవును గురుగారు. కాబట్టి చూసేది నువ్వు కాదు, చూసేది జ్ఞానం వల్ల చూస్తు. అంటే అర్థం ఏంటి? ఆ ఎరుక ఒకటి ఉండబట్టి దాన్ని ఆధారంగా నీవు చూడగలుగుతున్నాను. ఇంద్రియాలతో పరోక్షంగా మనసు ద్వారా చూడగలుగుతున్నాను. కాబట్టి ఏది నీకు చూడటానికి సహాయపడుతుందో అది తుది లేని కన్ను. ఆత్మే కన్ను. జ్ఞాన చక్షు అన్నారు. గురుగారు. అది కంటి లాంటిది కాదు, అది దేనిని చూడదు. ఎందుకని? దానికి అన్యం లేదు, లేదు కాబట్టి. అన్యత్వం లేదు. ఏమ్మా గురుగారు. అరగడింది డిఫరెన్స్. అర్థమైంది గురుగారు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది, నేను చూస్తున్నానంటున్నావు. చూసేది కన్ను కాదు, చూసేది అహంకారము కాదు, కానీ జ్ఞానము చూస్తుంది. దేని ద్వారా? ఇదిగో ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా అది చూస్తుంది. అందుకని స్టార్టింగ్ లో ఏం చెబుతున్నాను? నీవు ఆకారం చూస్తావు, నీవు అరూపమైతే ఆ రూపం చూసేది ఎవరు? గురుగారు చూసేవారు లేరు. కాబట్టి చూచే నేను నీవు కాదు, జ్ఞానము. పోనీ ఆ జ్ఞానం ఏమైనా జీవుణ్ణి జగత్తును చూస్తుందా? చూడదు. చూడదు. అంటే నేను ఉన్నాను అన్న ఎరుక అది నిజమైన కన్ను, సర్వాన్ని గ్రహించేది అదే. కానీ అందులో ఏమీ లేదు, సృష్టి లేదు. డిఫరెన్స్ అర్థం చేసుకోమ్మా. గురుగారు. ఆత్మ దేనిని చూడదు. ఆత్మ అనే దేశంలో ఈ మాయా నేను ఉంది కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని ఒక అభాస కాంతితో చూస్తూ ఉంది. ఆత్మ చూడదు. ఇక్కడ జీవుడు అనేవాడు విడిగా లేదు. ఇది ఒక అభూత కల్పన, ఇది ఒక పిశాచం, ఆర్టిఫిషియల్ నేను. ఈ ఆర్టిఫిషియల్ నేను చూడటానికి దీనికి సామర్థ్యం లేదు.
ఆ! గురుగారు. హ్మ్. మరి చూచే కన్ను కాదు, కంటికి కన్ను అయినటువంటి ఆ జ్ఞానము అని హ్మ్. చెప్పటం. హ్మ్. ఆ జ్ఞానం చూస్తుందా పోనీ? ఉపాధి లేకుండా చూడదు. చూడొద్దు. హ్మ్. పోనీ ఉపాధిని ఏమైనా గుర్తిస్తుందా అది? హుహు. గుర్తించదు. హ్మ్. తుది లేని కన్ను జీవుణ్ణి, జగత్తుని, ఈశ్వరుణ్ణి గుర్తించదు. హ్మ్. అదేవిధంగా జీవుడు జగత్తుని, సంసారాన్ని గుర్తించినట్టు ఆత్మని గుర్తించలేడు. మూడోది. ఆ! గురుగారు. హ్మ్. ఎందుకు గుర్తించలేడు? హ్మ్. తానే తానే అడై తానే ఉన్నాడు. ఉన్నాడు కాబట్టి. హ్మ్. హ్మ్. తానే అంటే ఈశ్ ఏది ఆధారంతో ఈ సర్వాన్ని చూస్తున్నాడు, హ్మ్. ఆ మూలము తాను గుర్తించడు. దాన్ని గుర్తించడానికి వేరే ఎరుక లేదు. హ్మ్. పోనీ వ్యక్తిగత గుర్తింపులు ఉన్నాయా? లేవు. హ్మ్. అందుకని మహర్షి ఇంత ఇండైరెక్ట్ గా చెప్పాల్సి వచ్చింది. హ్మ్. నీవు రూపం రూపాలు చూస్తావు. నీవు ఆత్మది, హ్మ్. అది అరూపము. హ్మ్. రూపాలు చూసేది ఎవరు? అజ్ఞానం. హ్మ్. ఆ! గురువు. దీని అనాలిసిస్ ఏమిటి? సృష్టి అనేది లేదు, ఆ! ఆ! గురువు. జరణ మరణాలు లేవు, లేవు. హ్మ్. ఉన్నది ఎరుక ఎరుక మాత్రమే. మాత్రమే. హ్మ్. ఆ జ్ఞానము, ఆ ఆత్మ, ఆ అహం స్ఫురణ హ్మ్. దేనిని చూడదు. ఆ! గురువుగారు. హ్మ్. ఆర్ యూ గెటింగ్ ది హ్మ్. డిఫరెన్స్? ఆ! అర్థమైంది గురువుగారు. హ్మ్. ఇంత ఎందుకు చెప్పుకొచ్చారు? హ్మ్. మేము అదేనని చెప్తాం, మేము ఇది కాదని చెప్పటం. హ్మ్. హ్మ్. కానీ నువ్వు ఆకారాన్ని వెళ్తున్నావు, నిజమనుకుంటున్నావు. మూలంలో ఉన్నటువంటి జ్ఞానము, దాని వల్ల నువ్వు ప్రవర్తిస్తున్నావు. హ్మ్. నీకు ఉనికి లేదు. ఆ! గురువుగారు. హ్మ్. హ్మ్. ఏమ్మా? ఆ! గురువుగారు. ఏం చెప్పిందా ఉన్నట్టు లేదు. హుహు. నువ్వు చెప్తున్నావు ఇది అన్నది అని. హ్మ్. నువ్వు చెప్తావు. ఆ చెప్పే నేను ఉన్నదా? దాన్ని చూసుకోవాలి. హ్మ్. హ్మ్. ఆత్మ చెప్పదు. హ్మ్. ఇక్కడ ఎంత సూచించినా సత్యాన్ని బోధించటం కుదరదు, హ్మ్. అందించలేరు ఈ మాయలు. ఎందుకని? అది లేని దానికి దేని ఎట్లా అందిస్తాడు? హ్మ్. ఉనికి లేని దానికి ఎట్లా అందిస్తాడు? ఆ! గురువుగారు. హ్మ్. అందుకని ఆత్మస్థితి ఇంద్రియాలకు అతీతము, హక్కులకు అతీతము, అవస్థలకు అతీతము, హ్మ్. సర్వానికి అతీతమైంది. హ్మ్. అది తనకు తానుగా తనలోనే ఉంటుంది తప్ప